హలో అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో 2 ఎగ్స్ ఉంటే కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 2 ఎగ్స్ బ్రేక్ చేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, గింజలు తీసి కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కట్ చేసుకున్న క్యాబేజీ కానీ, క్యారెట్ కానీ మనకి ఫ్రిడ్జ్లో ఏవైతే ఉంటే ఆ వెజిటేబుల్స్ కూడా వేసుకున్నా బాగుంటుంది. నాకైతే మా ఫ్రిడ్జ్లో అయితే ఈ వెజిటేబుల్సే ఉన్నాయి. సో నేను అవే వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వండి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం కారం వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా మనం ధనియా పౌడర్ కానీ, ఇంట్లో వాడే గరం మసాలాలు కానీ వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.